జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి, కాపులు తేల్చుకుంటారు. లక్ష్మణరావు చెప్పడానికి, నేనేవారిని చెప్పడానికి. కాపులు తేల్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి రెడ్డి టైగరా, సుబ్బారెడ్డి రెడ్డి టైగరా? ఇప్పుడు మొన్న ఎవరు జైలుకి వెళ్ళి వచ్చారు రెడ్డిలో అందరూ రెడ్డి టైగర్లా? శివరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి టైగరా? చంద్రబాబు నాయుడు గారు కమ్మ టైగరా? ఏ కాపుల చేతకానాలు కనిపిస్తున్నారు ఈ లక్ష్మణరావుకి, అంబటి రాంబాబుకి, జగన్మోహన్ రెడ్డి గారికి. మీ రాజకీయాలు మీరు చేసుకోండి. టీడీపీకి, వైసీపీకి, లేదా వైసీపీకి జనసేనకు ఉంటే చేసుకోండి. జనసేన కాపుల పార్టీ కాదు, ప్రజల పార్టీ. మీరు నచ్చిన వాళ్ళు చేసుకోండి, అంతా మానేయండి. రైట్. సమయాభావం వల్ల చెప్తున్నా, కొంచెం కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. కంక్లూడ్ చేయండి సత్యం గారు, మీరేం చెప్పాలనుకున్నారు? కంక్లూడ్ చేయండి. స్వార్థ రాజకీయాల గురించి కాపుల్ని రెచ్చగొట్టకండి. ఇప్పుడు ఇంకొకటి చివరికారుగా చెప్పేది, నిప్పు లేకుండా పొగ రాదు, ఆ పొగ రాకుండా మంట రాదండి. వైసీపీ మంట రాజేయాలని చూస్తుంటే, మంట రాజేస్తే కూటమిలోంచి కాపులు ఇగిపోయి వైసీపీని గెలిపిస్తారని వైసీపీకి తెలుసు. దానికి టీడీపీ వాళ్ళు కూడా దానికి సహకరిస్తున్నారు. వంశీ గారి ద్వారానే చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే, కాపుల్ని రెచ్చగొట్టడానికి కారణం టీడీపీ. వాళ్ళు ఏం చేశారు? దాన్ని సరి తీసుకుంటే టీడీపీ, జనసేన కాపులు అసంతృప్తి ఉంది, అసమ్మతి ఉంది. దాన్ని సరి చేయడానికి చర్యలు తీసుకుంటే రేపు పొద్దున మళ్ళీ వైసీపీ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం ఉంది. లేకపోతే వైసీపీకి చేతులారా అధికారం దక్కబెట్టే అవకాశం ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఇచ్చినట్టుగా భావించారు సార్. రైట్ రైట్ ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ రజనీ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇది అక్షర సత్యం గారు చెప్పింది, ఆయన పేరు మీద పెట్టుకున్నాడు కానీ అక్షరం మొత్తం సత్యమే సార్. ఎందుకంటే ఒకటి ఒక్కడ ఇప్పుడు వంశీ చెప్పినట్టు, వంశీ గారు మేము ప్యానల్లో కూర్చున్న వాళ్ళం టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి వంశీ గారితో గొడవపడి ఈ కేసు ఎందుకు కట్టరు, ఈ కేసు ఎందుకు కట్టరు, ఎస్ఐకి ఫోన్ చేయండి, ఈ సిఐకి ఫోన్ చేయండి అని ఈ రోజుకి వంశీ గారితో గొడవపడి పని చేయించుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఫామ్ చేయడం వల్ల అందరూ కష్టపడి తిరిగాం. ఇక్కడ ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. కానీ ఇక్కడ కాపు సామాజిక వర్గం అని మాట్లాడే అవకాశం రాంబాబు గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే, అనవసరంగా నాగబాబు గారు బయటకు వచ్చి పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టుగా వైసీపీ కాపులు, టీడీపీ కాపులు, జనసేన కాపులు అని మాట్లాడడం చాలా తప్పండి. మనకు అనవసరం. కాపులు ఎటుపోతారు అంటే, కాపులు చాలా చైతన్యవంతులు, చాలా తెలివిగలలు. వాళ్ళకు ఒక నాయకుడు ఎందుకు లేరంటే, ఒకళ్ళు చెప్పింది ఎవరు కాపులు వినరు. ప్రతి ఒక్కడో పవన్ కళ్యాణ్, ప్రతి ఒక్కరు ఒక అంగవీడి ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది. ఒకటి మీరే మాట్లాడండి. కాపులు చైతన్యవంతులు, కాపులు చాలా తెలివిగలలు మీరంటారు. ఇదే అంబటి రాంబాబు గారి కాపులు తెలివి లేదు, మద్యం తాగుతారు, మాంసం తింటారు, ఇది నా అభిప్రాయం అని ఆయన అంటారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడతారు. అంబటి రాంబాబు గారిని డీకోడ్ చేయమంటే ఏం చేస్తారు మీరు? గతంలో ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి. సార్, అంబటి రాంబాబు గారు కాపులు బాగా తింటారు, మాంసం తింటారు అన్నారు సార్. వాస్తవానికి మేము చాలా కులాల్లో చూసినాం సార్, వాళ్ళు నెలకి 2 సార్లే తింటారు సార్. నేను కాపు సామాజిక వర్గమే, మా ఇంట్లో ఎప్పుడు వారానికి 4 సార్లు తింటారు సార్. వాళ్ళకి భోజన ప్రియులని అనుకోండి సార్. రాజులు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తే 4 రకాల కూరలు, 5 రకాల కూరలు పెడతారు. వాళ్ళు భోజన ప్రియులు, వాళ్ళు అవతల వాళ్ళకి పెట్టడానికి ఎక్కువ ఇష్టపడతారు. మేము వండుకొని తినడానికి ఇష్టపడతామేమో. సో దాంట్లో బూతులు ఏమున్నాయి? దాంట్లో తింటారు, తాగుతారు. మాట్లాడిన మాటలను మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి అంబటి రాంబాబు గారు ఇంకోటి కూడా అన్నారు, బ్రెయిన్ లేనోళ్ళు అధికారం తీసుకెళ్ళలేని వాళ్ళు బ్రెయిన్ లేనోళ్ళు అన్నారు. అది కూడా యాక్సెప్ట్ చేస్తారా మీరు? సార్, బ్రెయిన్ లేనోళ్ళు అనలేదు సార్. తెలివి తక్కువగా ఉంటారంటే ఇంత పెద్ద సామాజిక వర్గం ఇన్ని సార్లలో ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేదు? ఇప్పుడే అన్నారుగా మీరు తెలివిగలవాళ్ళని, ఇప్పుడే అన్నారుగా కాపులు తెలివిగలవాళ్ళని. ఏమండి, ఇప్పుడే అన్నారు కదా మీరు తెలివిగలవాళ్ళం అని. మీరు అంటే అంబటి రాంబాబు గారు చెప్పిన దానికన్నా ఒప్పుకోవాలి, తెలివి లేదని, లేదంటే మీరు చెప్పినట్టు అవ్వాలి. సార్, చైతన్యవంతులని ఎందుకన్నామంటే, మా కులాలకు ఒక నాయకుడు లేడు సార్. ఒకటి మాట ఎవరు వినరు సార్. వినేటప్పటికైతే మందకృష్ణ మాదికి ఒక నాయకుడు వచ్చేవాళ్ళు, బీసీలకు ఒక నాయకుడు వచ్చేవాడు, ఇంకొక నాయకుడు వచ్చేవాడు. ఆ నాయకుడు తాటి మీదుగా ఓట్లు వెళ్ళిపోయేవి. ఇప్పుడు ఎవరు మాట వినరండి. పవన్ కళ్యాణ్ గారి మాట వినరు, చంద్రబాబు గారి మాట వినరు, అంబటి రాంబాబు గారి మాట వినరు. ఎవరు మాకు న్యాయం చేస్తే, ఎవరు మమ్మల్ని గౌరవంగా చూసుకుంటే, ఎవరు మమ్మల్ని ఉన్నతంగా గౌరవిస్తే వారికే ఓట్లేస్తారు. ఒకరు చెప్తే ఓట్లేసే వాళ్ళైతే, ఆ చిరంజీవి గారు ఓడిపోయిన ప్లేస్ ఎక్కడో తెలుసా అండి? పాలకొల్లు, భీమవరం అంతా కాపు ఓటింగ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన 2 ప్లేస్లు ఎక్కువ ఎక్కడ తెలుసా అండి? మొత్తం కాపు సామాజిక వర్గమే. ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు ఎందుకు గెలిచినారు? ప్రజలు చైతన్యవంతులై, నవ్యాంధ్ర నిర్మాత ఇతను రాష్ట్రాన్ని ఒక తాటి మీదకి తీసుకెళ్లాదలుచుకున్నాడు అంటూ అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. ఎక్కడన్నా వైరుధ్యాలు వచ్చినాయి అనుకో, ఎవరు చెప్పినా వినరు సార్. వాళ్ళ ఓటింగ్ ఎటు పోతుందో మనకే తెలియదు సార్, ఎటు పోతుందో మాకే తెలీదు.
సో ఇక్కడ కులాల కుంపట్లు రేపకండి, తప్పు ఎవరు చేసినా తప్పే. రైట్. ఇక కుల ప్రస్తావన అనేది అనవసరంగా ప్రస్తావించుకొని దాని గొడవ పెట్టుకోకూడదండి. ప్యానెల్ లో అందరం సమానంగానే ఉంటాం, సమానంగా పనిచేస్తాం. ఎవరు ఏ పార్టీలో కలిసి ప్రయాణమే చేస్తామండి. ఎస్, గుడ్ మెసేజ్ ఇచ్చారు రజనీ గారు. ఎస్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. సార్, ఈబీసీ నేస్తం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈడబ్ల్యూఎస్ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదన. ఇప్పుడు ఎందుకు ప్రతిపాదన అయిందంటే, ఎవరైతే ఓసీలు అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు మాకు కూడా రిజర్వేషన్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో కాపులకి 5% రిజర్వేషన్ కల్పించండి అని చెప్పి అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు సమక్షంలో దాదాపుగా 15 లక్షల మంది ఆ రోజు ధర్నా చేశారు. మీకు ఐడియా ఉంది. సో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఏం చేసిందంటే ఈ ఈడబ్ల్యూఎస్ అనేది పెట్టి దీంట్లో ఈ 5% రిజర్వేషన్ అనేది ఈ ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులకి అది ఒక 10 ఎకరాలకు మించి ఉండకూడదు. పెట్టారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు, దానికి అనుకూలంగా ఉండదు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిందో చంద్రబాబు నాయుడు గారు చట్టం చేసింది కాదు. ఇది మళ్ళీ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం, కాపులకి ఏం చేశారు అని మీరు అంటామండి. కాపులకి ఏం చేశారు ఒకసారి చూడండి. 2019 నుంచి 24 మధ్యలో జరిగిన పరిపాలనలో కాపులు ఎక్కువ మంది లబ్ధి పొందారా, లేదు 2014-19 మధ్య కాపులు ఎక్కువ మంది లబ్ధి పొందారా, లేదా ఇప్పుడు జరుగుతున్న పరిపాలనలో కాపులు లబ్ధి పొందారా చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ఉన్న నిధులు మళ్లించేశారు అన్నారు. ఎంత మళ్లించారు చెప్పండి ఒకసారి. దేనికి మళ్ళీ ఏం మాట్లాడతారు సార్? విదేశీ విద్య కంటే విదేశీ విద్యలో కాపు విద్యార్థులంతా వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదన్న. మీరు ఇవ్వలేదయ్యా. 3,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టారు మీరు. విదేశీ విద్యను పక్కన పెట్టింది మీరు. ఈ రోజున విదేశాల్లోకి వెళ్ళి ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా అసలు రూపాయి ఎవరికి మీరు కట్టే పరిస్థితుల్లో లేరు. ఏమనంటే గజారాల్లో గల్లపట్టలు డబ్బులు లేవంటారు మీరు. మా హయాంలో కాపు మహిళలందరూ కూడా చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి వ్యాపారాలు చేసుకున్నారు. దానికి అక్షర సత్యం గారు చెప్పిన వాస్తవం ఉందా? కాదు, మాటకి ఇందాక అక్షర సత్యం గారు ఏమన్నారంటే 2019లో మరి 19 నుంచి గతంలో 14లో ఈడబ్ల్యూఎస్ ద్వారా కాపులకి మేలు చేసిన చంద్రబాబు గారు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చారు, దాన్ని క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. వాస్తవం ఉందా లేదా? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు అర్థం కావట్లా. 2014-19 మధ్య ఈడబ్ల్యూఎస్ వచ్చిందా? గతంలో కంటిన్యూ చేశారు బాబు. మీ 19లో తీసేశారు అది చెప్పండి. ఎప్పుడు వచ్చింది? అదే సార్, గతంలో నుంచి ఉన్నదాన్ని కంటిన్యూ చేశారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంచారా తీసేశారా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి మేలు చేకూర్చే పథకాన్ని ఉంచారా తీసేశారా? వినండి సార్, మీది రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళకండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ ద్వారా లాభం కాపులకి అది ఉంచారా తీసేశారా? జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారా తీసేశారా? ఎప్పుడు వచ్చిందన్నది అనవసరం. కెర్లపూడిలో వినండి సార్, కెర్లపూడిలో ఎవరైతే కాపు టైగర్ గా పిలుచుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు పెట్టిన సభ దేని నిమిత్తం జరిగింది? తర్వాత కదా ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ముందు అదే సార్ వచ్చిన దాన్ని 19లో ఉంచారా తీసేశారా? 19లో కంటిన్యూ అయిందండి. మీరెవరు నేనెవరండి తీయడానికి? గవర్నమెంట్ పెట్టింది. జర్నలిస్ట్ గారు అది మన రాష్ట్రం తీసేదో మొత్తం ఈ 29 రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంటేషన్ జరుగుతూనే ఉంది. అది మీరే తీయడానికి అవ్వదు. పార్లమెంట్ లో మన బిల్లు పెట్టాలి దానికి. కాపులకి సంబంధించి ఏదైతే గతంలో ఉన్నదాన్ని నేను కంటిన్యూ చేయలేను, అది నా పరిధిలో లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో కాపులకి ఉపయోగపడే పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని చూపించండి. పలానా పథకం ఓపెన్ చేయాలి.
అరే 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 అరే, ఏంటి సార్ లక్ష్మీనాథ్ గారు పక్కన రజనీ గారు ఉన్నారు, అడగండి. అదే అదే రజనీ గారు ఉన్నారు, అడగండి. రజనీకాంత్ గారు చెప్పండి. రజనీ గారు పాపం నేను క్లోజ్ చెప్పాక ఆవిడ మాట్లాడలేదు, ఈ విషయంలో మాట్లాడలేదు, ఈ విషయంలో ఆవిడ మాట్లాడలేదు. ఎందుకంటే రజనీ గారు బయటకు వచ్చారు కదా, ఇప్పుడు క్లోజ్ చేశాం కదా ఆవిడని, అందుకని మాట్లాడలేదు. చెప్పనా? మీరు మాట్లాడుతారు కదా, నాకండి ఆయన మాట్లాడినామండి, ఆయన చెప్పండి. ఇంట్లో ఉన్నారు రజనీ గారు. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఒకటి సార్, ఈ రోజున కాపు నేస్తం ద్వారా మేము ఇచ్చాం డబ్బులు మహిళలకు, ప్రతి మహిళలకు కూడా ఈ రోజున వాళ్ళు చిన్న తరహా పెద్ద తరహా కుటీర పరిశ్రమలు ఏర్పరచుకుని ఈ రోజున వాళ్ళు స్వతంత్రంగా బతికే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. ఎవరో మీరు అనొచ్చు అంటే కాపులో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులతో బతికారని. అమ్మ, గ్రామంలో విలేజ్ లో చాలా మంది కూడా పేదవాళ్ళు ఉన్నారు. అంటే మన గుంటూరులోని విజయవాడలో 10-20 కార్లు ఉండి బిల్డింగ్లు ఉన్న కాపులు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. చాలా మంది అనేక సామాజిక వర్గాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ మీరే ఉపయోగపడే పథకాలు మేము తీసుకొచ్చాం. రైట్. ఈబీసీ ఎందుకు తీసుకొచ్చాం? రైట్. మీరే తీసుకొచ్చారు కాబట్టి, ఎస్ మీరే తీసుకొచ్చారు కాబట్టి గుర్తుగా కాపులందరూ మీ వైపు ఉన్నారు కాబట్టి అంబటి రాంబాబు గారు ఇంత కాపు టైగర్ గా ముందుకు వచ్చారని మీరు అంటారు. ఎస్ రైట్. మీ అభిప్రాయం ఎస్ ఎస్ మీ అభిప్రాయం మళ్ళీ చెప్తున్నా, 100% కాపు టైగర్ గా చేసింది, కాపు టైగర్ గా నిలబెట్టింది. ఈ రోజున నాకు తెలిసినంత వరకు అంబటి రాంబాబు గారిని ఒక కాపు సామాజిక వర్గానికి ఒక ఐడియల్ గా తయారు చేసింది మీరే. చేయండి, మీరు బాగా చెక్కండి. ఈ 2024లో జరగంది 29లో అయినా కనీసం జరగాలని ఆశిద్దాం. మరి నేనైతే ఇప్పుడైతే వ్యక్తిగతంగా అయితే నేను మీకైతే చెప్తున్నాను, పాపం మీరు పన్నే వ్యూహాలన్నీ కూడా అమలు అవ్వాలని కోరుకుంటున్నా. మరి అమలు చేస్తాదో కూటమి చేయదో వాళ్ళ ఇష్టం. ఎస్ వంశీ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు ఎంత ఫండ్ డైవర్ట్ అయిందో చెప్పమంటా ఉన్నారు లక్ష్మీనాథ్ గారు. 512 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ నిధులని సంక్షేమ పథకాలకు మళ్లించారని చెప్పేసి రజనీ గారు కూడా అప్పట్లో మాట్లాడారు. ఎస్, మా కాపు నాయకులు కూడా చాలా మంది మాట్లాడారు, ఖండించారు. సో ఆ తర్వాత కాపు కార్పొరేషన్కి రూపాయి కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రూపాయి కూడా ఇవ్వలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాపు కార్పొరేషన్కి. లెక్కలు తీసుకోండి. ఆ తర్వాత విదేశీ విద్యకు వెళ్ళినటువంటి కాపు విద్యార్థులకి 2019లో ఉన్నటువంటి బకాయిని ఎవరు కట్టాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కట్టాలి సార్. రూపాయి కూడా కట్టలేదు సార్. వాళ్ళు ఆస్తులు అమ్ముకుని కట్టారు సార్ కాపు సోదరులు. రూపాయి కూడా కట్టకపోతే రికార్డ్స్ ఉన్నాయి, చూసుకోండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసుకోండి, వస్తుంది. 2019 వరకు ఉన్నటువంటి బకాయిలు 2018-19 బకాయిలు 19 బడ్జెట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత నెక్స్ట్ గవర్నమెంట్కి ఉంటుంది సార్. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్గొట్టేశారు సార్, ఇవ్వలేదు సార్. ఆ తర్వాత కాపు మహిళలకి చాలా మందికి వృత్తి ఏదో చెప్పాడు లక్ష్మణరావు గారు, ఏ ఒక్కళ్ళకి ఇవ్వలేదు సార్. పచ్చి అబద్ధాలు ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. నేను కన్క్లూజన్ మార్క్స్లో ఒక విషయం ఏం చెప్తానంటే, లక్ష్మణరావు గారు చాలా ప్రయత్నించారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పడానికి. అది నోటి మాటే, కానీ రికార్డ్స్లోకి వెళ్తే సున్నా. కాపుల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చాలా ప్రయత్నం చేశారు ఏం ఇవ్వలేదని చెప్పడానికి. లక్ష్మీనాథ్ గారు లక్ష్మీనాథ్ గారు నేను చెప్పనా, ఉన్నారా లేరా? లక్ష్మీనాథ్ గారు డిబేట్ స్టార్టింగ్ చెప్పాను. ఇప్పుడు దాకా మీరు కూడా హుందాగానే, అందరం కూడా హుందాగానే ఉన్నాం. ఎవరి అభిప్రాయాలైనా బయటికి వెళ్ళేటట్టు ఒక విషయం చెప్పి కంక్లూడ్ చేయాలి. లక్ష్మీనాథ్ గారు సమయం కూడా లేదు. ఒక విషయం చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా వారి పిన్ని గారు వెళ్ళేసి తిరుపతి కొండ మీద జగన్ రెడ్డి రక్షక గోవిందా గోవిందా అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అధికార బలం దిగినాక, అధికార మతం దిగినాక ఈరోజు వారి పార్టీ ఎమ్మెల్సీలందరూ వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా అంటా ఉన్నారు చెప్పులు వేసుకొని. ఈరోజు కూడా జగన్ రెడ్డి రక్షక గోవిందా గోవిందా అనొచ్చు కదా. అలా అని ఈ లడ్డూ వంశాన్ని సక్సెస్ఫుల్ గా కులాల వైపు తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీ ప్రయత్నాలు ఫలించవు. రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఉన్నారు. ఈ కులాల కుంపట్లే కూడా ఫలించవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా. కాపుల గురించి మాట్లాడే అర్హత అంబటి రాంబాబు గారికి ఏమాత్రం లేదు.
ఈ డిబేట్ లో ఉన్న రజనీ Right. గారికి అయితే ఉంది. ఆవిడ Right. ఇష్టానుసారం ఆవిడ ఏమైనా మాట్లాడొచ్చు కాపులకు మద్దతుగా. yes. కాపులు మద్దతు కావాలి అని కూడా రజనీ గారు అడగొచ్చు. కానీ అంబటి రాంబాబు అనే వాడిని కులం వెలేసిందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ డిబేట్ సాక్షిగా చెప్తా ఉన్నా లక్ష్మీనాథ్ గారు. ఎస్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. వంశీ గారు ధన్యవాదాలండి, రజనీ గారు ధన్యవాదాలండి, రేగిడి లక్ష్మణరావు గారు ధన్యవాదాలండి, అక్షర సత్యం గారు అదేవిధంగా ధన్యవాదాలండి, అడ్వకేట్ రజనీ గారు, వంశీ గారు, లక్ష్మణరావు గారు అండ్ జనసేన నేత కిరణ్ రాయల్ గారు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ కూడా అక్షర సత్యం గారు ధన్యవాదాలండి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండేటట్టుగా మరి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంగా అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు ఉన్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఆ సామాజిక వర్గం ఆయనతో లేదనే మరి గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టుగా ఈ రోజున అంబటి రాంబాబు ఈ రకంగా పిచ్చి ప్రేలాపనలు పేరుతున్నారని కూటమి నేతలు అంటున్నారు. మీరేమంటారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నమస్తే.